సంప్రదాయ రాజకీయ పార్టీలు యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతున్నందునే సినీ హీరోలు రాజకీయాల వైపు రావాలని కోరుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జెన్ జీ తరాన్ని ఒడిసిపట్టేందుకు ఈ ఇద్దరు నటులు రాజకీయ అరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వత్రా వినిపిస్తుంది. ఈ నెల 18 తర్వాత రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఆయన అనుచరులు కూడా స్పష్టతనివ్వలేదు. జూనియర్ అభిమానుల్లో మాత్రం పెద్ద చర్చ మాత్రం నడుస్తుంది. తొలుత సేవా కార్యక్రమాలతో ఓ ఏడాది పాటు అభిమాన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. నిరుద్యోగం, వివక్ష కారణంగా యువతలో నెలకొన్న నిరాశ నిస్పృహులై అస్త్రాలుగా జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని అభిమానుల్లో ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణలో బన్నీ కొత్త పార్టీ గురించి యువతలో చర్చ జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బన్నీ విషయంలో అతిగా స్పందించారని ప్రధానంగా ఆయన అభిమానుల నుంచి వినిపిస్తుంది. తెలంగాణ అల్లుడు కావడంతో పాటు సినీ ఫేమ్ అల్లు అర్జున్కు కలిసొచ్చే అంశాలని యువత భావిస్తుంది. త్వరలో రాజకీయాలలోకి అడుగుపెట్టే విధంగా బన్నీ సినిమాలు ఉండొచ్చని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్కు భిన్నంగా బన్నీ పార్టీ ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ సరికొత్త విధానాలతో యువత ఆశలకు ఊపిరి పోసేటట్లుంటే తమిళనాట టీవీకే అధినేత విజయ్ మాదిరిగా విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఎన్డీఏ, కాంగ్రెస్ పక్షాలను జెన్ జీ తరం ఈసడించుకుంటున్నట్లు తెలుస్తుంది. నిరుద్యోగం, విద్య, ఉపాధి అవకాశాలలో వివక్ష, అవినీతిపై జాతీయ స్థాయిలో జెన్ జీ యువత ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ పేరుతో శాంతియుత ఆందోళనకు దిగింది. అధికారులు, రాజకీయ నేతల కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున సంపద ఎలా కూడుతుందనే ఆలోచనలు యువత మెదళ్లను తొలిచేస్తుంది. యువత ఆక్రోశాన్ని అధికార ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదనే భావన నెలకొంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలే ఆ ఇద్దరు హీరోలను రాజకీయాలలో అరంగేట్రం చేసే విధంగా ఉన్నాయా? ఒకవేళ కొత్త పార్టీలతో రంగంలోకి దిగితే సంప్రదాయ పార్టీలను ఎదుర్కోగలరా? సరికొత్త వాగ్దానాలతో రాజకీయాలలోకి అడుగుపెడితే యువత స్పందన ఎలా ఉంటుందని లీకులు ఇస్తున్నారు. ఏదైనా 2029 ఎన్నికలలోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.